హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు రవ్వ దోశ చూసాను పిండి ఇలా ఇంకా పలసగా చేయాలి. మళ్ళీ నీళ్ళు పోస్తాను. ఇంకా చట్నీ తయారీ. అశ్విని నీది మెసేజ్ పెట్టావు కదమ్మా, చదివాను చాలా. నేను చెప్పిన దానికంటే నువ్వు చెప్పింది బాగుంది. బాగా రెస్పాన్స్ బాగా ఇచ్చావు. థ్యాంక్ యూ. నీకన్నా బాగా. ఇంకో చట్నీకి కొబ్బరి పచ్చి అన్నీ, ఇదిగో కొబ్బరి దాంట్లో వేస్తాం. పచ్చి ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు ఏమీ ఏపీ పని లేదు, అన్నీ పచ్చివి. ఈ రవ్వ దోశకి ఇది బాగుంటుంది. పుదీనా పట్టేస్తాం, పుదీనా చట్నీ అనమాట. కొబ్బరి, పుదీనా, ఉల్లిపాయ, ఇవి వచ్చి కొద్దిగానే చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేస్తాను. మిక్సీ పట్టుకుంటాం, ఉప్పు వేసి. కొబ్బరి ఇంకా కావాలంట. చాలా హెల్తీ. ఇది మిక్సీ పడితే నేను దోశ వేస్తాను. చాలా పలచగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, పక్కన అవి కూడా చెప్పండి. అదే బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను కోడిగుడ్లు. అది ఏదైనా ఉడకబెట్టి ఉంచుకుంటే ఏదైనా చేయొచ్చని. అలాగే పలసగా వేసేయాలి అలా. అంతే. దేనిపైన ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. మనకి రెండే ఉంది కదా, దానికి అదే వచ్చేస్తుంది. మనం కంగారు పడి తీసేయక్కర్లేదు. ఇది రవ్వ దోశ. ఇప్పుడు పిల్లలందరూ కూడా చేస్తున్నారు చాలా బాగా, ఇంతకంటే బాగా చేస్తున్నారు. శిల్ప పిల్లలందరూ చేసుకోండి. ఇన్స్టెంట్ అన్నమాట, ఏమీ లేదనుకోండి. గబగబా లక్ష్మీ అందరూ ఎవరిని మర్చిపోమమ్మా, అందరినీ. కానీ చెప్పేటప్పుడు ఆ డౌల్లో ఎవరన్నా మిస్ అవుతాం. అందరూ మన ఫ్యామిలీ కదా, అందరూ చూడండి. చూసి మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుని దోశ, రవ్వ దోశ అందరికీ ఇష్టమయ్యి. సరేనా? ఇంకెలా పలసగా ఉండాలి. పలసగా ఇదేంటంటే వరిపిండి, ఇది వరిపిండి, గోధుమ ఉప్మా రవ్వ, మైదా కొద్దిగా, అంతే. కొంచెం రాగేసిందంటే ఎరగా ఉంది. ఇది మిక్సీ కొట్టుకోవటమే. బాగుంది, కలర్ఫుల్గా బాగుంది కదా. చేసుకోండి. చట్నీ చాలా మంచిది. దీనికే ప్రత్యేకం, దోశకే ప్రత్యేకం. కొంచెం కాలడానికి టైం తీసుకుంటుంది. మళ్ళీ మనకి వర్షం పడుతుంది. పొనగంటి, బేరపాడు, క్లైమేట్ వర్షం ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్? భాగ్య, లక్ష్మి ఎలా ఉన్నామ్మా? వర్షం పడుతుందా మీకు? ఇగో గంగాజీ, మా మనమీది చూడండి. వర్షానికి మేము ఎలాగ చేయించట్లేదని వాందేవుడు స్నానం చేయించున్నాడు. శిల్ప, బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. ఇంకొంచెం కామెంట్స్ చదివి మెసేజ్ పెడతానికి ఇంకొక 1 వీక్. ఈరోజు వెళ్తున్నాను, తర్వాత ఆపరేషన్ తర్వాత జరిగిన డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం. బాగుంది. అవును, పాట అందుకే మీ అందరికీ అసలు నీవెక్కడ నేను ఇక్కడ అని పాడా. నచ్చిందా నీకు? ఉషా, భాగ్య, అశ్విని, అనుష, చెర్రి, పిల్లలందరూ, అను, చైత్ర, అందరూ బాగున్నారమ్మా. బాగున్నది. ప్రసన్నవదనం అమ్మా, తెలుగింటి రంగోలి, మా విలేజ్ రంగోలి అమ్మాయి. అమ్మో, నచ్చిందిరా.
వీడియోస్ మిమ్మల్ని మిస్ అవ్వకూడదని అలా వీడియోస్లో కనిపిస్తున్నాను. బాగుంది కదా. ఇందులో మంగళం